లెటర్ కేకి సంఖ్యాబలం 2. 2 అంటే చంద్ర భగవానుడు దీవెనలు. సో, చంద్రుడు దీవెనల వల్ల ఈ 2 లెటర్ వాళ్ళు సాఫ్ట్, సెన్సిటివ్, పొజెసివ్. అందరిని మన అనుకుంటారు, అందరినీ ప్రేమిస్తారు, అందరితో నవ్వుతూ ఉంటారు. సో, కేకి సంఖ్యాబలం 2. అక్టోబర్ వచ్చి నంబర్ 1. అక్టోబర్ అంటే 10వ నెల. ప్లస్ అంటే 1 + 0 1. 1 అంటే సూర్య భగవానుడు. కే అంటే 2 చంద్ర భగవానుడు. 1 ఉంటే 2 ఉండదు, 2 ఉంటే 1 ఉండదు. సో, కే లెటర్ వాళ్ళకి అక్టోబర్లో అనుకున్నట్టు జరిగే ఆస్కారం 50% ఉంది. పనులు స్లో అవుతాయి, ఇబ్బందులు వస్తాయి, ఖర్చులు ఎక్కువ అవుతాయి. సో, ధైర్యంగా ఉండండి. నవంబర్, డిసెంబర్లో కే లెటర్ వాళ్ళు మళ్ళా బాగా పుంజుకుంటారు. సో, లెటర్ కే ఉండి పేరులో 6 అక్షరాలు ఉన్నా, 4 అక్షరాలు ఉన్నా, 8 అక్షరాలు ఉన్నా, 9 అక్షరాలు ఉన్నా వీళ్ళకి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. కే ఉండి పేరులో 12 ఉన్నా, 13 ఉన్నా, 16 ఉన్నా, 18 ఉన్నా, 19 ఉన్నా, 27, 31, 33, 36 వీళ్ళకి లైఫ్ చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. కే వాళ్ళు పేరులో మార్పు చేసుకోవడం అవసరం. ఎందుకంటే వచ్చేది 2026. 2026 అంటే 1, కే అంటే 2. సో, 2026 అంతా కే లెటర్ వాళ్ళకి చాలా ఆపోజిట్గా ఉండబోతూ ఉంది. సో, లెటర్ కే వాళ్ళు కరెక్షన్ చేసుకుంటే సంవత్సరాలు ఏది మారినా కూడా మనకు అనుకూలంగా ఉండేలాగా ఆ కరెక్షన్స్ చేసిస్తాం. ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరు ఎలా ఉందో ఇలా ఫోన్లో చెప్తామని ఎవరు చెప్పరండి. నేను గత 7 ఏళ్లుగా మీ పేరు ఎలా ఉందో రిప్లైలు ఇస్తున్నాను. కొన్ని లక్షల మందికి ఇచ్చాను. సో, మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198 లేదా స్క్రీన్లో కనిపించే ఏ నంబర్ కన్నా వాట్సాప్ చేయండి. ఒక్క నంబర్కే చేయండి. 24 అవర్స్ రిప్లై ఇస్తాను. రాత్రి 1 గంటకు మెసేజ్ పెట్టి 1:20కి రిప్లై ఇవ్వలేదే అని అడుగుతున్నారు. ఇలా ఉంటే ఎలా? 24 అవర్స్ ఆగాలి. 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే చాలా బాగుందని ఇస్తాను. బాగలేకపోతే ఏ నంబర్ బాగలేదు, దానివల్ల మీకు వచ్చే కష్టాలు ఏంటి, నష్టాలు ఏంటి వివరిస్తాను. రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా గైడెన్స్ ఇస్తాను. మీ పేరులో బలం తెలుసుకోవాలి అనుకుంటున్నారా? న్యూమరాలజీ ప్రకారం మీ పేరులో స్వల్ప మార్పులు చేసుకోవాలి అనుకుంటే మీ ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి అపాయింట్మెంట్ తీసుకోండి.